నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అమ్మాయిలు అబ్బాయిల్లో ఎవరు బాగా చదువుకుంటున్నారు, ఎవరు మార్కులు తెచ్చుకుంటున్నారు అని ఎవరిని ప్రశ్నించినా ఒకటే సమాధానం వస్తుంది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకుంటున్నారని. 10th, ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలా అన్నింటిలోనూ అమ్మాయిలే దూసుకుపోతున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్క చదువుల్లోనే కాదు, ఉద్యోగాల్లోనూ మహిళలు అద్భుతంగా రాణిస్తున్నారు. అడుగుపెట్టిన ప్రతి రంగంలో మహిళలు తమ ప్రతిభను చూపిస్తున్నారు. పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పురుషుల కంటే ఎక్కువ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కానీ జీతాల దగ్గరకు వచ్చేసరికి మహిళల పట్ల వివక్ష కొనసాగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. మనసుకి ఉల్లాసాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మన యోగామృతం కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్ లో ఉన్న కైవల్య యోగా కేంద్రంలో ఉన్నామండి. మనతో పాటు యోగా థెరపిస్ట్ కిరణ్మయ్య గారు ఉన్నారు. సో కిరణ్మయ్య గారు ఈ రోజు యోగాకు సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయ్య గారు. నమస్తే ప్రశాంతి. కిరణ్మయ్య గారు, ఈ రోజు మా సభ్యులందరి కోసం యోగామృతం కార్యక్రమంలో ఏం నేర్పించబోతున్నారు? మనకి గత కొన్ని ఎపిసోడ్స్ గా నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి నేర్చుకుందాం. రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే చిన్న చిన్న కీళ్ళకి నొప్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. అవి బిగుసుకుపోయి అక్కడ వాపులు వచ్చి ఎర్రదనం ఏర్పడి ఇంకా కొంచెం నెగ్లెక్ట్ చేస్తే క్రానిక్ అయిపోతే అవి షేప్ కూడా మారిపోతాయి. కాళ్ళు, చేతులు ఇవన్నీ వంకరలు తిరిగిపోయి ప్రతి ఒక్క జాయింట్ మాట, ఫింగర్స్ నుంచి టోస్ వరకు అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి దీనివల్ల. సో అటువంటి వాళ్ళు ఏమేం చేస్తే మనకి రిలీఫ్ వస్తుంది అన్నది నేర్చుకుందాం ఇవాళ. అవునండి. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ టోస్ మూవ్మెంట్ చేద్దాము. ప్యాసివ్ రొటేషన్ ఆఫ్ టోస్ అంటారు. సో కాలి వేళ్ళని ఎలాగా కదపాలి. ఇప్పుడు మనము ప్యాసివ్ రొటేషన్ ఆఫ్ టోస్ చూద్దామండి. కాలి వేళ్ళకి పాదము ఎలాగ మనం ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకోవాలి చేతులతో, మన చేతులు ఉపయోగిస్తూ. నెమ్మది 2 కాళ్ళు ముందుకు చాపుకోండి. ఎడమ కాలు మడత పెట్టి కుడి తొడ మీద ఉంచండి. ఒక్కొక్క వేలిని పట్టుకుని నెమ్మదిగా, ఇప్పుడు చాలి బొటన్ వేలిని పట్టుకోండి. కాలుని నెమ్మదిగా బొటన్ వేలిని గట్టిగా పైకి లాగండి. స్ట్రెచ్ చేయండి పైకి. రిలాక్స్. అంటే మనం ఎప్పుడైనా కాళ్ళు విరుచుకుంటాం కదా, చేతులు అలాగా నెమ్మదిగా మీ కాలు బొటన్ వేలిని ముందుకి వెనకకి స్ట్రెచ్ చేయండి. ఒక 5 రౌండ్స్ చేద్దాము. 1 2 3 4 5. నెమ్మదిగా ఇప్పుడు కాలి బొటన్ వేలిని కుడి పక్కకి ఎడమ పక్కకి స్ట్రెచ్ చేద్దాం. రైట్ కి లెఫ్ట్ కి. రైట్ ఎంతవరకు వీలైతే అంతవరకు. లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఇప్పుడు గుండ్రంగా తిప్పుదాం క్లాక్ వైజ్. 1 2 3 4 5. రివర్స్ చేద్దాం మరి. 5 4 3 2 1. మళ్ళీ 2వ వేలు తీసుకోండి. నెమ్మదిగా కాలు వేలుని కాస్త పైకి లాగండి. స్ట్రెచ్ చేయండి. రిలాక్స్ చేయండి. నెమ్మదిగా ముందుకు స్ట్రెచ్ చేయండి కాలు వేలుని. వెనక్కి 2. వీలైనంత ముందుకి, వీలైనంత వెనక్కి. 4 5. సెంటర్. నెమ్మదిగా మధ్యలోకి తీసుకోండి. ఇప్పుడు కుడికి ఎడమకి తిప్పండి ఎంత వీలైతే అంత. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. నెమ్మదిగా రొటేషన్ చేద్దాం. గుండ్రంగా తిప్పండి కాలు వేలుని, 2వ వేలుని. ఒక 5 రౌండ్స్. నెమ్మదిగా వ్యతిరేక దిశలో ఒక 5 రౌండ్స్. రిలాక్స్. మళ్ళీ 3వ వేలుని తీసుకోండి. మళ్ళీ నెమ్మదిగా 3వ వేలుని కూడా కొంచెం పైకి లాగి వదలండి. నెమ్మదిగా ముందుకి వెనకకి స్ట్రెచ్ చేయండి. ఒక 5 రౌండ్స్ చేద్దాం. ఇవి మనకి లూజ్గా ఉన్నాయి కానీ ప్రశాంతి, ఎవరికైతే ఆర్థరైటిస్ ఉంటాయో వాళ్ళకి కదలడం కూడా కష్టంగా ఉంటుంది. కాస్త నొప్పి అనిపించినా కూడా కొంచెం నెమ్మదిగా ప్రయత్నించడానికి చేయండి.
నెమ్మదిగా మధ్యస్థితికి తీసుకురండి. రైట్కి లెఫ్ట్కి, నెమ్మదిగా కుడి పక్కకి ఎడమ పక్కకి, కుడి పక్కకి ఎడమ పక్కకి. ఇలా ఒక 5 సార్లు చేద్దాము. నెమ్మదిగా రొటేషన్ ఒక 5 రౌండ్స్ క్లాక్ వైజ్, 5 రౌండ్స్ యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ వ్యతిరేక దిశలో రిలాక్స్. మళ్ళీ ఇంకొక వేలు నిదానంగా వేలుని కొంచెం పైకి లాగండి. రిలాక్స్. ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయండి. కాలి బొటన్ వేలుని 4వ వేలుని ముందుకి వెనకకి ఒక 5 సార్లు. నెమ్మదిగా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మూవ్ చేద్దాం. రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్, రైట్ లెఫ్ట్. ఈ విధంగా 5 సార్లు. మళ్ళీ గుండ్రంగా తిప్పండి. 5 రౌండ్స్. వ్యతిరేక దిశలో 5 సార్లు. రిలాక్స్. ఆఖరణ చిటికెన వేలు, నెమ్మదిగా చిటికెన వేలుని కాస్త పైకి లాగండి. రిలాక్స్. నెమ్మదిగా ముందుకు స్ట్రెచ్ చేయండి. వెనకకి, ఫ్రంట్, బ్యాక్. ఇంకొక 2 రౌండ్స్. నెమ్మదిగా మధ్యలో, నెమ్మదిగా కుడికి ఎడమకి వీలైనంత సైడ్స్ స్ట్రెచ్ చేయండి. నెమ్మది రొటేషన్ క్లాక్ వైజ్ 5 టైమ్స్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. రివర్స్. రిలాక్స్. ఇప్పుడు 5 వేళ్ళు అయిపోయాయి కదా ప్రశాంతి. నెమ్మదిగా ఈ పాదం వేళ్ళని అరచేతుల్లోకి వచ్చేలాగా పట్టుకోండి. నిదానంగా వేళ్ళని మొత్తంకి ముందుకు స్ట్రెచ్ చేయండి. వెనకకి, మళ్ళీ ఫ్రంట్, బ్యాక్, ఫ్రంట్, బ్యాక్. లాస్ట్ రౌండ్ ఫ్రంట్. నౌ స్లోలీ ఇంకొంచెం ముందుకు తీసుకోండి పాదాన్ని. మీ యాంకిల్ చీలమండలం బయటకు వచ్చేలాగా నెమ్మదిగా అందాకట్లానే పట్టుకొని యాంకిల్ దగ్గర నుంచి రొటేట్ చేయండి. 1, వేళ్ళని వదలద్దు. 2, 3, 4, 5. రివర్స్. 5, 4, 3. కాలు కదలకుండా ఒక్క పాదం మాత్రమే కదిలేలాగా. 4, 5. రిలాక్స్. ప్రశాంతి, పాదాలకు సంబంధించి ఒక 5 మూమెంట్స్ చేసాం. ఎలా అనిపించింది? చాలా బాగుంది. అండ్ ఇవి బేసిక్, అంటే మనం ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అవునండి. ఈ ఆర్థరైటిక్ జాయింట్ పెయిన్ సంబంధించి సో టో నుంచి స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో దీని కంటిన్యూషన్ మనం నేర్చుకోబోతున్నాం. అవునండి. ఈ రోజు మా సకలందరి కోసం జాయింట్ పెయిన్స్ తో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి బేసిక్ అంటే ఆసనాలు చేసే ముందు ఎలాంటి బేసిక్ మూమెంట్స్ మనం చేస్తూ మన బాడీకి కొన్ని ఫ్లెక్సిబిలిటీ తీసుకురావచ్చు. అందులో ఒక 5 వేరియేషన్స్ చూపించారు టో రొటేషన్స్ లో. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. సో ఇది చక్కటి రొటేషన్స్ ఈ రోజు మాకు నేర్పించినందుకు ధన్యవాదాలు కిరణ్మయ్య గారు. నమస్తే ప్రశాంత్. స్త్రీ పురుషులిద్దరూ సమానంగా పనిచేస్తున్న మన దేశంలో వారికి ఇస్తున్న జీతాల్లో 27% తేడా ఉన్నట్లు ఆన్ కెరీర్ సొల్యూషన్స్ ప్రొవైడర్గా ఉన్న మాస్టర్ ఇండియా తాజాగా చేసిన అధ్యయనం స్పష్టం చేస్తోంది. పని విషయంలో ఏ మాత్రం తేడా లేనప్పటికీ ప్రతి రంగంలోనూ మహిళలకు తక్కువ జీతాలు ఇస్తున్నారు. పురుషులకు గంటకు 288 రూపాయలు ఇస్తుంటే అదే మహిళలకు 207 రూపాయలు మాత్రమే ఇస్తున్నారట. ఈ తేడా తయారీ రంగంలో అయితే మరీ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటిత రంగంలోనే ఇంత తేడా కనిపిస్తుంటే ఇక అసంఘటిత రంగంలో మహిళలకు అందుతున్న వేతనాలు మరింత దిగజారి ఉంటున్నాయి. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. మాటే మంత్రం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ దేవికా రాణి గారు.
సకులు రాసిన సమస్యలకు సలహాలు సూచనలు అందిస్తారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? ఓ సఖి తన సమస్యను ఉత్తరం ద్వారా రాశారు మేడం, చదవమంటారా? ఓకే. నమస్కారం డాక్టర్ గారు, నా పేరు మమత. నేను వరంగల్ నుంచి రాస్తున్నాను. నా వయసు 28 సంవత్సరాలు. నాకు 2 పిల్లలు. ఒకరికి 6 సంవత్సరాలు, మరొకరికి 2 సంవత్సరాలు. మాకు ఈ మధ్యనే తెలిసింది నా భర్తకు HIV AIDS అని. ఆయన హెల్త్ బాగా ఎఫెక్ట్ అవ్వటం వల్ల టెస్ట్ చేపిస్తే ఆయన పరిస్థితి తెలిసింది. డాక్టర్ గారు చెప్పారు ఆయనకు మెడికేషన్ అవసరమని. ఆయన్ను నిలదీయగా మా హస్బెండ్ 2 సంవత్సరాల క్రితమే తనకు తన ఆరోగ్య పరిస్థితి తెలుసని, అలాగే గుట్టుగా మెడిసిన్స్ కూడా వాడుతున్నారని తెలిసింది. నేను మా పిల్లలు పరీక్షలు చేయించుకున్నాం. మాకు నెగటివ్ అనే వచ్చింది. కానీ మమ్మల్ని మోసం చేశారనే భావన బాగా ఉంది. ఆయనకు తాగుడు అలవాటు ఉండటం వలన ఎమోషనల్గా డిస్టర్బ్ అయి కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అతనితో మేము నార్మల్గా ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. మేము చాలా భయంగా జీవిస్తున్నాం. భవిష్యత్ అంతా అంధకారంగా అనిపిస్తోంది. చక్కటి సలహా ఇవ్వగలరు అని రాశారు మ్యామ్. ఓకే, మమత గారు రాసిన దాని ప్రకారం వాళ్ళ హస్బెండ్కి HIV AIDS ఉందని. అండ్ డెఫినెట్లీ ఇలాంటి జబ్బు ఉన్నప్పుడు కుటుంబం మొత్తం కూడా ఒక డిస్ట్రెస్లో ఉంటారు. ఇక్కడ కూడా ఏంటంటే తను మోసపోయింది అన్న భావన బాగా బలంగా ఉన్నది. ఎందుకంటే హస్బెండ్కి తెలిసినా కూడా రివీల్ చేయకపోవడం, దాన్ని సీక్రెట్గా ఉంచడం, మెడిసిన్స్ వాడడం. మనకి ఆల్మోస్ట్ 10 years అయిపోయింది దీని మీద అవగాహన క్రియేట్ చేసి కూడా, సెన్సిటైజేషన్ పబ్లిక్లోని. ఖచ్చితంగా నెగిటివ్ ఉన్నప్పుడు మీకు ప్రస్తుత సమస్య ఏంటంటే మీ హస్బెండ్ ఏమీ జరగనట్టుగా అంతా నార్మల్గా ఉన్నట్టుగా ప్రవర్తించమంటున్నారు. అది అసహజమైనటువంటిది. ఎందుకంటే ఇంత సమస్య ఉన్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఏంటి నెక్స్ట్ స్టెప్, ఎంతకాలం ఉంటారు అంటే తెలిసి జబ్బుతోని చాలా అంటే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, చాలా జబ్బులు. ఇంకా ఇదేంటంటే ఒక గేట్వే అన్నమాట మిగతా జబ్బులన్నీ రావడానికి. సో అలాంటి జబ్బులు వచ్చినప్పుడు కూడా మొత్తం కుటుంబంలోని చాలా అంటే మెడికల్లీ ఎవరికైనా హెల్త్ క్రిటికల్ స్టేజ్లో ఉంది అంటే డెఫినెట్లీ ఆ కుటుంబం మొత్తం కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే HIV కౌన్సిలింగ్ అనేది ఒక ఆ ఇండివిజువల్కే కాకుండా కుటుంబ సభ్యులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎస్పెషల్లీ HIV స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళడము పోస్ట్ టెస్ట్ కౌన్సిలింగ్ అంటారండి. అట్ ద సేమ్ టైం కుటుంబ సభ్యులు డెఫినెట్గా కొద్దిగా డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా ఎవరైతే ఈ జబ్బుతో ఉన్న వాళ్ళు ఆరోగ్య సమస్య డిప్రెషన్కి దారి తీసే అవకాశం ఉంటుంది మానసికంగా కూడా. కుటుంబ సభ్యులు ఏంటంటే భవిష్యత్ ఏంటి తిని కూడా రాయడం జరిగింది. భవిష్యత్ అంధకారంగా కనపడే, ఎందుకంటే చాలా చిన్న వయసు, పిల్లల పరిస్థితి ఏంటి, 6 సంవత్సరాలు 2 సంవత్సరాలు, వీళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి. సపోజ్ ఈ స్టేటస్ తెలిసిన తర్వాత ఎందుకంటే ఒక భయం అనేది ఉంటుంది చాలా మటుకు. ఏమో ఉన్నదేమో, ఇప్పుడు రివీల్ అవ్వలేదేమో, లేటెస్ట్ స్టేజెస్లో రివీల్ అవుతుందేమో. కాకపోతే ఇక్కడ ఆయనకి తాగుడు అనేటువంటి అలవాటు వలన ఆయన ఈ పరిస్థితిలో చేస్తే మాత్రం అది కష్టమైన పని అవుతుంది. సో మీరు ఫస్ట్ ఏంటంటే ఒక కుటుంబంగా ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఒకటి ఆయన వ్యసనం నుండి దూరం అయ్యేటువంటి చర్యలు. సపోజ్ ఆయనకి HIV కౌన్సిలింగ్ వల్ల ఆయనకి మంచి జరగట్లేదు అంటే డీ అడిక్షన్కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో కూడా ఆయన మానకపోతే మాత్రం ఆయన సమస్యల్ని ఇంకా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు మీరు నిర్ణయించుకోవాలి అలాంటి అనారోగ్యకరమైనటువంటి కుటుంబ వాతావరణంలో ఉండాలా, లేకపోతే అట్లీస్ట్ పిల్లల్ని ఎఫెక్ట్ అవ్వకుండా కాపాడాలి అన్నది నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది నిర్ణయించుకున్నా కానీ మీరేంటంటే ఆరోగ్యకరంగా మీరు మానసికంగా ఉంటేనే పిల్లలకి ఏమన్నా తను సపోర్ట్ సిస్టమ్గా నిలబడగలరు. ఇప్పుడు ఆయన చేసినది తప్పు అని అదే ఆలోచనతో మీరు ఊబిలో కూరుకుపోయి బయటికి రాకపోతే మాత్రం పిల్లల భవిష్యత్తు డెఫినెట్గా అంధకారం అయిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆలోచించుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏ వ్యక్తి అయినా కూడా ఎంపవర్ అయితే అంటే వాళ్ళకి వాళ్ళు వృత్తిపరంగా నిలబడగలిగితే ఏంటంటే ఫస్ట్ ఈ అనవసరమైన ఆలోచనలు అనేవి ఉండవు. అండ్ కన్స్ట్రక్టివ్గా టైం అనేది యూటిలైజేషన్ అవుతుంది. వాళ్ళ ఎనర్జీస్ అంతా కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయాలు, ఒక పిల్లలకి భోజనం పెట్టాలి, స్కూల్కి పంపించాలి, వీటిలో డే అయిపోతుంది. సో
రోజంతా ఖాళీగా ఉంటే కూడా మోసం చేశారు ఆ ఒక్క థాటే రిపీటెడ్గా హాంట్ అవుతూ అనవసరమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఫర్దర్ మీ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలన్నా లేకపోతే స్వయంగా మీరు ఏదైనా ఉపాధి కల్పించుకునే అవకాశం మీకంటూ అందరికీ ఏదైనా ఎబిలిటీ ఉంటుంది, అది గుర్తించుకోవాలి. మీరు నిలబడితే కానీ ఆర్థికంగా స్థిరత్వం తెచ్చుకుంటే కానీ పిల్లలకి భవిష్యత్ అనేది ఆయన సపోజ్ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఇవన్నీ బోనస్గా వస్తాయి. ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సేఫ్ సైడ్గా అది హెల్ప్ అవుతుంది మా పిల్లలకి. బట్ మీరు దీని నుండి బయటపడడానికైనా మీరు ఒక వృత్తిలోని నిమగ్నం అయితే కానీ అండ్ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తే కానీ ఒక డిప్రెషన్ నుండి మీరు బయటపడే అవకాశం ఉండదు. సపోజ్ మీకు అది మీ అంతటి మీరు చేయలేకపోతున్నారు అంటే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం అంటే రిపీటెడ్ కౌన్సిలింగ్ సెషన్స్ వెళ్తూ ఉండాలి ఫాలోఅప్ సెషన్స్కి. అండ్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటంటే వాళ్ళు తగినంత విధంగా కూడా ఎస్పెషల్లీ పిల్లలకి ఈమెకి బాగా సపోర్ట్గా నిలవాల్సిన పరిస్థితి ఉంది. అంటే అట్లీస్ట్ ఇమోషనల్లీ ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే దీనికి కూడా షాక్లో ఉన్నారు, బయటికి రావడానికి సమయం పడుతుంది. సో ఈ సందర్భంలో ఏంటంటే పిల్లల బాధ్యత ఎక్కువగా గ్రాండ్ పేరెంట్స్ తీసుకోవడము, ఎక్కువగా వాళ్ళు కూడా వీళ్ళతోని ఉండడము అండ్ న్యూట్రల్ చేయడానికి ప్రయత్నం చేయడం పరిస్థితుల్ని. అండ్ ఆర్థికంగా కూడా వాళ్ళు ఏ విధంగా ఎందుకంటే ఫైనాన్షియల్ సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం కూడా ఈ మెయిన్ లాస్కి కూడా ఉంటుంది. అండ్ దీనికి కూడా అనిపిస్తుంది ఏంటంటే ఏంటి ఆబ్వియస్లీ ఎవరి భవిష్యత్ అయినా కూడా ఆర్థిక విషయాల మీదనే బేస్ అయి ఉంటుంది కాబట్టి సో ఆ భద్రత కల్పించాల్సిన అవసరం కూడా ఇన్ లాస్కి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళని ఒక ఏమంటారు ఒక కైండ్ ఆఫ్ ఐసోలేటెడ్గా ఒంటరిగా వదిలేయకుండా వాళ్ళందరూ కూడా కూటమిగా ఉంటూ మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ అట్లీస్ట్ నార్మల్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి ఇంట్లోని అవకాశం అనేది కల్పించే అవకాశం అనేది ఉంటుంది. సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా అయినా కూడా ఇమోషనల్ మోరల్ సపోర్ట్ అనేది వాళ్ళు వాళ్ళ పరంగా ఇవ్వాల్సిన అవసరం. ఇక్కడ ఎవరు తప్పులు ఎంచడము అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు జరిగిపోయిన పరిస్థితి నిజాన్ని ఒప్పుకోవాలి, ఫ్యాక్ట్ నుండి ఫ్యూచరిస్టిక్ అప్రోచ్లో వెళ్తే కానీ ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం అనేది ఉండదు. మమత గారి సమస్యకి చాలా చక్కటి సలహాలు సూచనలు అందించారు మేడం. ధన్యవాదాలు. నమస్కారం. ఆధునిక ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నప్పటికీ ఇంకా మన దేశంలో లింగ వివక్ష తగ్గడం లేదు. జీతాలకు సంబంధించే కాదు, అనేక విషయాల్లో ఈ వివక్ష కొనసాగుతోంది. అందుకు అనాది నుంచి వస్తున్న అనేక కారణాలున్నాయి. పురుషాధిపత్య భావన నుంచి ఇంకా చాలామంది బయటపడలేదు. పురుషులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ జీతాల విషయంలో ఇంత వ్యత్యాసం ఎందుకు అంటే చెప్పే కారణాలు సహేతుకంగా కనపడడం లేదు. వ్యాపార సంస్థలు మహిళలతో పోలిస్తే పురుషులకే ప్రమోషన్లు ఎక్కువగా కేటాయిస్తున్నాయి. అందుకు 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, పురుషుల్లో పని సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని మేనేజ్మెంట్ భావించడం. 2, పెళ్లి, పిల్లలు, ఇతరత్రా సహజ సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మహిళలకు కేటాయించకపోవడం. మళ్ళీ మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటకాలని మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసిందండి. మరి మన వంటల సందడిలో ఈ రోజు మనం నేర్చుకోబోయే వంట ఏంటో తెలుసుకుందామా? ముందుగా పావని గారిని పరిచయం చేసుకుందాం. పావని గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? పటాన్ చెరువు నుండి వచ్చాను. మరి ఈ రోజు మన సక్కులకి మీరు పరిచయం చేయబోయే వంటకం ఏంటి? నూడిల్స్ వడలు. నూడిల్స్ వడలు. ఓకే. మామూలుగా మనం నూడిల్స్ అంటేనేమో అలాగే నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ లాంటివి మనకు అలవాటు. నూడిల్స్ తో వడలు అనేది ఈ రోజు కొంచెం డిఫరెంట్ వెరైటీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? చెప్తాను. నూడిల్స్, ఉల్లిపాయలు, ఉప్పు, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, కరివేపాకు, వంట సోడా. మరి పావని గారు కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్? స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేద్దామా? మాండి పెడదామా? పెట్టండి. అందులో ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కేలోపు మనం నూడిల్స్కి కలుపుకుందామండి, వడకు కావాల్సినంత. ఓకే.
ఈ నూడిల్స్ ని ఆల్రెడీ ఉడికించారా? ఉడికించామండి. సో ఆల్రెడీ ఉడికించి తెచ్చిపెట్టినటువంటి నూడిల్స్ లో ఇప్పుడు మసాలా అంతా ప్రిపేర్ చేస్తున్నారు. వడ ఎలా ప్రిపేర్ చేస్తారో దానికి కావాల్సినవన్నీ ఇందులో యాడ్ చేస్తారు. ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం వంట సోడా, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఓకే. సో నూడిల్స్ లో మనము పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు, అలాగే వంట సోడా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు వేస్తారు. సో ఇదంతా కూడా మిక్స్ చేసి వడలు ఎలా చేసుకుంటారో వడల్లాగా చేస్తారనమాట. ఇప్పుడు అవునండి, మీకు ఈ వంటకం ఎలా ఐడియా వచ్చింది? చూసారా ఎవరి దగ్గరన్నా? మా ఫ్రెండ్ నేర్పించింది. మీ ఫ్రెండ్ నేర్పించిందా? ఓకే. అవును, మీరేం చేస్తూ ఉంటారు? నేను ఇంట్లోనే ఉంటాను. హౌస్ వైఫ్. ఓకే. వాటర్ కావాలా? వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసి పెట్టుకోవాలండి. ఓకే. అంటే నూడిల్స్ కొంచెం గట్టి వేడి తగ్గిన తర్వాత మనకి ఇంకా స్మాష్ అవ్వవు కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం మెత్తగా చేసేసుకుంటే వడలు చేసుకోవడానికి ఈజీగా వస్తాయి. అంతేనా? ఓకే. ఆయిల్ కూడా వేడెక్కింది అనుకుంటా. నూనెలో వేయించుకుందామండి. వేయించేద్దామా? ఇంకా మీకు టైం ఉంటుందా? ఖాళీ టైము? లేదండి, నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. బాబు, ఒక పాప. అవునా? పాప ఏం చేస్తుంది? పాప కూడా 3 years అంతే. ఇంకా స్కూల్ స్టార్ట్ అయిందా మరి? ఈ ఇయర్ వేయాలండి. ఈ జనరేషన్ పిల్లలకైతే అసలు 2.5 వచ్చిందేమో అంతే, ఇంకా మాటలు రావడం ఆలస్యం, వాళ్ళని స్కూల్ కి పంపించేస్తూ ఉంటారు. చిన్న బాబుకు 7 months. పర్లేదండి, 7 months పెట్టుకొని కూడా మన ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలని ఎంతో ఎక్సైటెడ్ గా ఇక్కడ నుంచి పటాన్ చెరువు నుంచి వచ్చారు. గ్రేట్ అండి. మీ షో అంటే చాలా ఇంట్రెస్ట్ అండి, అందుకే వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. సఖీ బాగా చూస్తూ ఉంటారు అయితే? చూస్తూ ఉంటామండి. సఖీలో ఏ సెగ్మెంట్ ఇష్టం బాగా? ఫ్యాషన్. ఇంకా వంటల సందడి. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు రూట్స్ కాలేజ్లో అకౌంటెంట్ అండి. కాలేజ్లో అకౌంటెంట్ గా చేస్తున్నారు. బాగా లెక్కలు వచ్చనమాట మాస్టర్కి. మా పాపకు మా ఆయనకి హాయ్ చెప్పండి. ఓకే. పావని గారి హస్బెండ్ కి అలాగే వాళ్ళ బుజ్జి పాపకి హాయ్. సో ఇవి కొంచెం పావని గారు రెడ్ గా అయిపోయాయి కదా, మనం తీసేయొచ్చా ఇవి? తీసేయచ్చండి. పర్లేదు, తొందరగానే వేగిపోతుంది కదా నూడిల్స్ కాబట్టి, ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఫాస్ట్ గానే కుక్ అయిపోతుంది. నూడిల్స్ తో మామూలుగా నూడిల్స్ విత్ మసాలా నూడిల్స్ తింటూ ఉంటారు కదా అలా. సో అలా కాకుండా మీకు ఇప్పుడు వడల్లాగా చేయాలని ఎందుకు అనిపించింది మీకు? ఇట్లా కూడా వెరైటీ చేసుకుంటే బాగుంటుంది కదా. మీకు నూడిల్స్ అంటే బాగా ఇష్టమా? ఇష్టం అండి. అందుకని వాటితో చాలా వెరైటీస్ ట్రై చేస్తున్నారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ మ్యారేజ్ అయ్యి? 7 years. 7 years అయిందా? ఓకే. అయితే పర్లేదు, వంటలు బాగా వచ్చాయితే. సో పూర్తిగా రెడీ అయిపోయాయి. ఇంకా దీని తర్వాత ఏం చేస్తారు? సర్వింగ్ ప్లేట్ ఇవ్వండి. అయిపోయింది అయితే? అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్ అనగానే సినిమా అయిపోయింది అన్నట్టు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. వేడివేడిగా నూడిల్స్ వడలు రెడీ అండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, తప్పకుండా. ఓకే, సో చూస్తున్నారు కదా, నూడిల్స్ తో వడలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. నూడిల్స్ వడలకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన నూడిల్స్, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, నూనె, ఉల్లిపాయలు, ఉప్పు, వంట సోడా. నూడిల్స్ వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యే లోపు ఉడికించిన నూడిల్స్ ని కొంచెం వేడిగా ఉండగానే అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, వంట సోడా వేసి కొద్ది
కొద్దిగా నీళ్లు కూడా పోసి బాగా కలపాలి. వడల్లా ఒత్తుకున్న తర్వాత నూనెలో దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ నూడిల్స్ వడలు రెడీ. సో చూసారు కదా, నూడిల్స్ వడలకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. వావ్, నూడిల్స్ వడలు చాలా టేస్టీగా వచ్చాయండి. పావని గారు నిజంగా చాలా సూపర్ గా ఉంది. మనకి నూడిల్స్ ఆ టేస్ట్ తెలుస్తూ ఉంది. జస్ట్ నూడిల్స్ ని ఉడకబెట్టేసి దాన్ని స్మాష్ చేస్తారు కాబట్టి మనకి ప్రతి బైట్ లో నూడిల్స్ తెలుస్తున్నాయి. అట్ ద సేమ్ టైం నూడిల్స్ అలా నార్మల్ గా తినడం కాకుండా ఇలా కొంచెం చేసుకుంటే ఇంకొంచెం వెరైటీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. సో ఇంత చక్కని రెసిపీని ఈ రోజు మన సకలందరికీ పరిచయం చేసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే సఖీ ఫ్యాషన్ ఏస్రావ్ నగర్ నుంచి మీకు గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ అండి. సో చూస్తున్నారు కదా, మరి మీ దగ్గర కూడా ఇలాంటి టేస్టీ వంటకాలు ఉండి మన సకులకి పరిచయం చేయాలి అనుకుంటే మీరు ఏ మాత్రం లేట్ చేయకుండా 04023556540 నంబర్ కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఇది వాటి మన వంటల సందడి. మరిన్ని రుచికరమైన వంటకాలతో మనం వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పురుషులకు ఉన్నంత స్వేచ్ఛాయుతమైన వాతావరణం మహిళలకు లేకపోవడమే ఒక ప్రతిబంధకంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. ఇండోర్, అవుట్డోర్ మీటింగులు, కీలక అంశాలపై చర్చలు, మీటింగుల్లో చొరవగా మాట్లాడడం, వ్యాపార సలహాలు ఇవ్వడం వంటి వాటిల్లో మహిళలు బాగా వెనకబడిపోతున్నారట. పనివేళల్లోనూ పురుషులకు ఉన్నంత వెసులుబాటు మహిళలకు ఉండదట. సహజంగా మహిళలకు కొన్ని ఇబ్బందులు ఉన్న మాట నిజమే. అయినప్పటికీ పురుషులకు ధీటుగా మహిళలు రాణిస్తున్నారు అన్న సంగతి మేనేజ్మెంట్ గ్రహించాలి. కొన్ని రంగాల్లో పురుషులకు ధీటుగానే కాదు, వారికంటే మెరుగ్గా కూడా రాణిస్తున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమం చూశాక మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన సఖీ ఫ్యాషన్ ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? అశోక్ నగర్ ఎక్స్ రోడ్స్ లోని విజయ్ బ్రదర్స్ కి. మనతో పాటు విజయ్ గారు ఉన్నారు. అండ్ మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ ని ఏం చూపించబోతున్నారో విజయ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. ఎలా ఉన్నారండి? ఫైన్ మేడం. విజయ్ గారు, మరి ఈ రోజు మా సకులకి ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? ఈ రోజు మనం చూసే వెరైటీ అండి, మ్యారేజ్ సీజన్ అయిపోయింది, మనం సమ్మర్ హాలిడేస్ లో ఉన్నాము. జనరల్ వేరు చిన్న చిన్న పార్టీస్ కి వాటికి లైట్ వెయిట్ ఉండేటట్టు కొన్ని వెరైటీస్ చూస్తున్నాం. అందులో వచ్చేసి కోటా మీద వచ్చే డిఫరెంట్ ఐటమ్ మనం చూస్తామండి. అవును, ఇప్పుడు సమ్మర్ కాబట్టి చిన్న చిన్న ఈవినింగ్ పార్టీస్ అలాంటి ఎక్కువ జరుగుతుంటాయి కదా, లేడీస్ కి చాలా బాగుంటాయి. మరి చూద్దామండి కోటా అండ్ కోరా సార్. ఓకే అండి, ఇది వచ్చేసి మనకి కోరాలో లేటెస్ట్ వెరైటీ అండి. మనకి కోరా అంటే తెలుసు, పేపర్ సిల్క్ అని కూడా అంటాము. ఇంతకుముందు పేపర్ సిల్క్ అనే పేరుతో వచ్చేది, ఇప్పుడు కోరా సిల్క్ అని అంటున్నాము. మెయిన్ వచ్చేసి మెటీరియల్ పేరు దీన్ని కోరాస్. దీంట్లో వచ్చే మెటీరియల్ పేరు కోరా సిల్క్ అంటాము. ఇందులో మనం చూస్తే అండి, శారీ అంతా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, జస్ట్ కొద్దిగా ట్రాన్స్ఫరబుల్ గా ఉంటుంది, జస్ట్ కొద్దిగా లైట్ గా స్టిఫ్ గా కూడా ఉంటుంది. మనకు మెయిన్ గా వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఈ శారీ. అయితే ఇందులో మనం చూస్తే చూడండి, శారీ అంతా మనకి ప్లెయిన్ ఇచ్చేసి అందులో మోతీస్ వర్క్ ఇచ్చామండి. జస్ట్ మోతీస్ మనకి అక్కడక్కడ స్టిచ్ చేసి ఉంటారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి మోతీస్ డిజైన్ అనేది వస్తుంది. దీంట్లో మనకి పైన షోల్డర్ మీద బార్డర్ చూస్తే చూడండి, మనకి జరీ లైన్స్ తో మనం ఇస్తున్నాము. దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే మనకు కింద ఇచ్చే బార్డర్ అండి. ఈ బార్డర్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ జరీ లైన్స్ ఇచ్చేసి మనం బార్డర్ అనేది హైలైట్ చేస్తూ దాని పైన ఇచ్చిన వర్క్ చూడండి, జరీ అండ్ థ్రెడ్ వర్క్, ఓ పార్సీ వర్క్ స్టైల్లో మనం వచ్చేసి మన ప్యారెట్ డిజైన్ అనేది మనం ఇచ్చామండి. ప్యారెట్ చూస్తే మనకు చక్కగా పార్సీ వర్క్ లో కనిపిస్తుంది. ఈ డిజైన్ ఫుల్ ఎంబ్రాయిడరీతో మనకి శారీ అంతా కూడా ఫుల్ శారీ అంతా కూడా ఇలా ఇదే విధంగా ఉంటుందండి. మనకి చాలా బాగుందండి. అంటే ప్యారెట్ కి కూడా డిఫరెంట్ కలర్స్ యూస్ చేయడం వల్ల మంచి లుక్ వచ్చిందండి. దీన్ని ఇప్పుడు మనకి పళ్ళు అంటే మనకి ఒక రన్నింగ్ స్టైల్లో వస్తుందండి. అలాగే దీని బ్లౌజ్ డిజైన్ వచ్చి మనం ప్లెయిన్ ఇస్తున్నాము, విత్ జరీ బార్డర్ తో ఉంటుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా చక్కగా మంచి వెరైటీగా ఉంటుందండి. సారీ అంతా కూడా మనకి చాలా బాగుందండి. అంటే లైట్ వెయిట్ ఉంది కాబట్టి కొంచెం ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు. అవునండి. జనరల్ గా అయితే అంటే ఇది ఎలాంటి ఏజ్ వాళ్ళకి బాగుంటుంది? చిన్న ఏజ్ నుంచి అండి 20 ఇయర్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా కట్టుకోవచ్చు. మనకి 50 ఇయర్స్ వాళ్ళు కూడా ఈ వెరైటీస్ అనేది. ఓకే, సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే చక్కగా క్యారీ చేయొచ్చు. అండ్ షేడ్స్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి కాబట్టి కొంచెం అఫీషియల్ పార్టీస్ కైనా వేసుకొని వెళ్ళొచ్చు. అవునండి. ఓకే, చాలా బాగుంది విజయ్ గారు. మరి దీని రేంజ్ ఎంత ఉంది? దీని రేంజ్ వచ్చి మనకి 1560 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. విజయ్ గారు, ఈ సారీ చాలా బాగుందండి. మరి దీంట్లో షేడ్స్ దొరుకుతాయా? ఇందులో కలర్స్ మనం చూస్తే 5 కలర్స్ తో మనం అద్భుతమైన కలర్ షేడ్స్ అనేది మనం ఇస్తున్నామండి. అవును విజయ్ గారు, ప్యారెట్ గ్రీన్, బేబీ పింక్ అండ్ బ్లూ, ఎల్లో చాలా చాలా బాగున్నాయి షేడ్స్ అన్ని. మరి ఈ షేడ్స్ అన్ని కూడా ఒకటే రేంజ్ లో దొరుకుతున్నాయా? అవునండి, ఒకే రేట్ లో మనకు దొరుకుతుంది. 1560 రూపీస్
రేంజ్ లో మనకి సారీస్ ఇస్తున్నాం. సారీస్ చాలా బాగున్నాయి, కలర్స్ చాలా బాగున్నాయి, అండ్ రేంజ్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి. మరి నెక్స్ట్ వెరైటీ చూద్దాం విజయ్ గారు. ఓకే మేడం, నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. మనకి ఇదే కూడా మనకి ఏంటంటే కోరా సిల్క్ లోనే తీసుకుంటున్నాం ఇది కూడా మేడం. మనకి సేమ్ స్టైల్లో మనం ఇంతకుముందు చూసిన లాగే బార్డర్ అనేది వస్తుంది, 2 ఇంచెస్ జరీ బార్డర్ వస్తుంది. దీంట్లో కూడా మనకి మోతీ వర్క్ అనేది కంటిన్యూషన్ వస్తుందండి. అయితే ఇందులో బోర్డర్స్ మాత్రం అనేది చాలా డిఫరెంట్ గా ఇస్తున్నామండి. అలాగే మనకి ఇంట్లో ఇచ్చిన బోర్డర్స్ మనం చూస్తే ఏంటంటే ఒక డాల్ స్టైల్లో, కాంజలి స్టైల్లో అటువంటి బోర్డర్ అనేది మనం ఇస్తున్నాం. ఇందులో మోతీ వర్క్ వచ్చి ఇలా మనకి కోరా మీద లైట్ మీద చాలా డిఫరెంట్ డిజైన్స్ అనేది తయారవుతుందండి. ప్రతి డిజైన్ కూడా ఏంటంటే ఎక్సలెంట్. దీంట్లో ఇచ్చిన ఎంబ్రాయిడరీ డిజైన్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ గా ఇస్తున్నాం. ఓకే, చాలా యూనిక్ గా ఉంటుంది అంటారు. అవునండి. మరి ఈ డిజైన్స్ ఎంత రేంజ్ లో ఉన్నాయి? ఇది కూడా మనకి 1560 రూపీస్ లో మన రేంజ్ లో మనం ఇస్తున్నామండి ఈ సారీ కూడా. ఓకే, సో మరి ఈ టైప్ ఆఫ్ సారీస్ లో మరి వేరే షేడ్స్ దొరుకుతాయండి? ఉన్నాయండి, చూద్దాం. ఓకే అని చూపించండి విజయ్ గారు. మరి ఈ సారీస్ లో కూడా ఇందాక చూపించినట్టు రన్నింగ్ పళ్ళు అండ్ అలాగే బ్లౌజ్ కూడా వస్తుంది, సేమ్ స్టైల్లోనే వస్తుంది. ఇందులో కూడా మనం కలర్స్ చూస్తే చూడండి, మంచి అద్భుతమైన కలర్స్, పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్, ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ మస్టర్డ్ కలర్, 5 కలర్స్ తో మనం చాలా మంచి లేటెస్ట్ కలర్స్ అండి. ఇవన్నీ కూడా చాలా షేడ్స్ అన్ని కూడా ఏంటంటే పేస్టల్ కలర్స్ అంటాం మనం. ఇటువంటి షేడ్స్ మంచి చాలా బాగున్నాయండి, అండ్ రేట్స్ కూడా చాలా రీజనబుల్ గా 1560 లో ఉన్నాయి. అవునండి. ఓకే అండి, మరి నెక్స్ట్ వెరైటీ చూపిస్తారా? ఓకే మేడం, నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం. ఇది వచ్చి మనకి బెనారస్ కోటా మీద తీసుకున్న వెరైటీ అండి. మనకి ఆఫీస్ పర్పస్ అయితేనేమి, జస్ట్ బయట చిన్న పార్టీస్ కి అయితేనేమి ఈ వెరైటీ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. లైట్ వెయిట్ ఉండి చాలా కంఫర్టబుల్ అయినటువంటి మెటీరియల్. ఇందులో మనం చూస్తే మనకి ఫ్యాబ్రిక్ చూడండి, మధ్యలో అంతా కూడా మనకి చెక్స్ డిజైన్ అనేది కనిపిస్తుందండి. మనకి దీనికి ఇచ్చిన బార్డర్ వచ్చేసి మంచి బ్లూ షేడ్ కి రెడ్ కలర్ బార్డర్ అనేది మనం ఇస్తున్నాము. మెయిన్ దీంట్లో ఇచ్చిన కింద డిజైన్ అండి ఒక ఇక్కత్ స్టైల్లో మనము వచ్చేటట్టు మంచి మస్టర్డ్ కలర్ కి రెడ్ అండ్ బ్లూ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ మనం తీసుకున్నామండి. ఇందులో వచ్చేసి మనకి చూస్తే జరీలో మనకి గోల్డెన్ సిల్వర్ స్టైల్లో మనకి బుక్స్ అనేది కనిపిస్తుందండి. అంతా కూడా మనకి ఈ వర్క్ అంతా కూడా ఒక సాటిన్ స్టైల్లో ఉండేటువంటి బోర్డర్ లాగా మనకి అనిపిస్తుంది. సో మరి ఈ టైప్ ఆఫ్ సారీస్ ఎంత రేంజ్ లో ఉన్నాయి? ఈ సారీ రేంజ్ వచ్చి మనకి 1080 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. మరి ఈ టైప్ ఆఫ్ సారీస్ లో వేరే కలర్ షేడ్స్ దొరుకుతాయండి? ఇందులో చూడండి, మనకి ఇందులో వచ్చేసి మనం 4 షేడ్స్ అనేది ఇస్తున్నాం. మనకి ఆల్రెడీ బ్లూ చూసాం, మస్టర్డ్ కలర్ అండ్ గ్రీన్ అండ్ పింక్ కలర్, 4 కలర్ షేడ్స్ అనేది చాలా మంచి కలర్ షేడ్స్ తో మనం ఇస్తున్నాం. అవును, చాలా బ్రైట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయండి, అండ్ అన్ని షేడ్స్ కూడా ఒకటే రేంజ్ లో వస్తున్నాయి మనకి. ఓకే విజయ్ గారు, సారీస్ అన్ని చాలా బాగున్నాయి ఇవి. మరి నెక్స్ట్ వెరైటీ చూపించండి. నెక్స్ట్ సారీ చూద్దాం మేడం. ఓకే, ఇది కూడా మనకి కోటాలో మనకి చందేరి మెటీరియల్ లాంటి సీకో మీద ఇస్తున్నామండి. ఇది కూడా మనకి ఆఫీస్ వేర్ పర్పస్ అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో మనం చూస్తే ఏంటంటే జరీ లైన్స్ ఇచ్చేసామండి. మొత్తం మనకి బాడీ అంతా కూడా మనకి జరీ లైన్స్ అనేది వస్తుంది. మనం మంచి గ్రే కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాం. ఇందులో మనకి ఆ జరీ లైన్స్ లో కూడా మన గ్రే కలర్ కాంబినేషన్ చూస్తే తెలుస్తుంది. లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అనేది మనకి చక్కగా కనపడుతుంది. దీనికి ఇచ్చిన కాంబినేషన్ చూడండి, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. యాక్చువల్ గా వచ్చే గ్రే కలర్ అనేటప్పుడు కల్లా బ్లాక్, పింక్, ఇలాంటి మస్టర్డ్ కలర్ ఇలాంటి ఇస్తుంటాయి జనరల్ గా. కానీ ఈ గ్రే కలర్ కాంబినేషన్, ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ ఇస్తున్నాం. దీంట్లో ఇచ్చిన షేడ్స్ అన్ని కూడా ఏంటంటే మనకి ఈ కలర్ షేడ్స్ అనేది మనకి ఓన్లీ బార్డర్ మాత్రమే చేంజ్ అవుతుందండి. గ్రే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ కాంబినేషన్స్ వస్తాయి. ఇందులో చూస్తే చూడండి, మనకి గ్రే కలర్ కింద ఇచ్చిన బార్డర్ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటాం. దీన్ని మంచి జరీ లైన్స్ విత్ బార్డర్ తో ఇస్తున్నాము. చక్కగా మంచి చాలా బాగుందండి. అంటే బాడీ అంతా గ్రే కలర్ ఉంది, మనకి ఏదైతే ఈ కలర్ ఉందో అది మారుతుంది. అవునండి. ఓకే అండి, మరి దీనికి పళ్ళు చూద్దామా? అవునండి, దీని పళ్ళు చూస్తే మనకి ఏంటంటే జరీ లైన్స్ తో మనం ఇస్తున్నామండి. చాలా రిచ్ గా ఉండేటట్టు ఉంటుంది మనకి అంతా. చాలా బాగుందండి. అవునండి. బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ దీంట్లో వచ్చేసి మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వచ్చేటట్టు మనం ఇస్తున్నామండి. దీంట్లో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి గ్రే అండ్ గ్రీన్ మిక్సర్ కాంబినేషన్ లాగా మనకు వస్తుంది. ఇది మనకి సో ఇది అంటే ట్రెండీగా చిన్నపిల్లలు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి మెయిన్ వచ్చేసి మనకి ఆఫీస్ పర్పస్ అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. మరి ఈ టైప్ ఆఫ్ సారీస్ ఎంత రేంజ్ లో ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 790 రూపీస్ లో మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, జస్ట్ 800 అంటే ఆల్మోస్ట్ చాలా రీజనబుల్ గా ఉంటుంది. రెగ్యులర్ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ ఇందులో షేడ్స్ దొరుకుతాయండి? దొరుకుతాయండి ఇందులో షేడ్స్. ఇందులో ఇచ్చే మనం డిఫరెంట్ షేడ్స్ చూస్తామండి. సీ గ్రీన్ అండ్ పీచ్ అండ్ బ్లూ షేడ్ అండ్ పింక్ కలర్, మనకు ప్యారెట్ గ్రీన్ లాగా ఎలాగో చూసామండి. 5 షేడ్స్ అనేది మంచి పేస్టల్ షేడ్స్ అండి, చాలా డిఫరెంట్ కలర్స్. చాలా బాగున్నాయి విజయ్ గారు. మరి ఇవన్నీ కూడా ఒకే రేంజ్ లో ఉన్నాయా? ఓకే అండి. సో ఇంత మంచి లేటెస్ట్ కలెక్షన్ ని మా సట్లందరికీ పరిచయం చేశారు విజయ్ గారు, మీకు ధన్యవాదాలండి. థాంక్యూ మేడం. ఈ ప్రపంచంలో ప్రతిభకు ఆడామగాతో సంబంధం లేదు. ఆ మాటకొస్తే పురుషులతో పోలిస్తే మహిళలే పని బాగా చేయడానికి చాలా కారణాలున్నాయి. అప్పగించిన పనిని ఏకాగ్రతగా చేయడంలో మహిళలే ముందుంటారు. ఎందుకంటే మహిళలు ఇల్లు తర్వాత ఆఫీసే ప్రపంచంగా బతుకుతారు. కానీ పురుషులు అలా కాదు. ఇల్లు ఆఫీసే కాకుండా అనేక వ్యవహారాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంతేకాదు, ఆఫీస్ సమయంలో మహిళలు పనిచేస్తూ కూర్చుంటే పురుషులు చాటింగ్లోనో ఫేస్బుక్లోనే మునిగిపోతారట.
పని పట్ల శ్రద్ధ, విజయం సాధించాలనే తపన మహిళల్లోనే ఎక్కువ ఉన్న సత్యాన్ని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్న విషయాలను సంస్థలు గ్రహించాలి. మీరేమంటారు? సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.